పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు విశ్వసించినట్లు నీకు అగనుగాక. మత్తయి 8వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ప్రాణమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం వచనములు 38 నుండి 44 వరకు. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకొని, అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగుంకుచుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చిచుండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తం నుంచి వారినందరినీ స్వస్థపరిచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని అర్భటించుచు వదిలిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటలాడనీయలేదు. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెతుకుచూ వచ్చి తమను విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణంలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధించవలసి ఉన్నది. అందులకే నేను పంపబడి తిని అని పలికెను. పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరంలో బోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో ఎన్నో లెక్కలేని అద్భుతాలు మీరు చేసినవి చెప్పబడుతూ ఉన్నాయి ప్రభువా. విశ్వసించు ప్రతి వారికి మీరు స్వస్థతను, విడుదలను అనుగ్రహించారు ప్రభువా. మాలో మీ యందు దృఢమైన విశ్వాసాన్ని కలుగజేయం ప్రభువా. మీ యందు నిలిచి మీ యందు ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మాలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పటుత్వాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని నూతనీకరించం ప్రభువా. మా పాపములన్నిటినీ మన్నించండి అయ్యా. మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపి మాలో దీనత, శాంతి, ప్రేమ, పవిత్రాత్మ ఫలములన్నీ మా హృదయంలో నింపు ప్రభువా. ఈ దినమునెల్లా మీరు దీవించి మమ్మల్ని మీ కాపుదలలో, మీ సంరక్షణలో ఉంచి కాచి కాపాడండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.